నేను కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి కావాలని నేను రాలేదు. నాకు ఉద్యమాలు చేసిన నన్ను పట్టించుకోలేదు కాబట్టి, నాకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి సెకండ్ టైం పట్టించుకోలేదు కాబట్టి, నేను 24 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్లో సర్వీస్ చేద్దామనే ఆలోచనతోటి నేను రావడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, ఇప్పుడు వర్ధన్నపేటల చీమలు పుట్టిన పుట్టల పాములు వచ్చి పడినట్టు మరి 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయనగా మనకు అరుణ్ రమేష్ గారు వర్ధన్నపేటకు రావడం జరిగింది. వచ్చినప్పుడు ఏమని మాట్లాడిండంటే, మీ కాలుకు ముళ్ళు గుచ్చితే నా పన్నుతోటి తీస్తా అన్నాడు. మీ చర్మాన్ని వదిలి నా చర్మం తోటి మీకు చెప్పులు కుట్టిస్తానని బాగా డైలాగులు కొట్టిండు. జస్ట్ డబ్బుల పడ్డ తర్వాత మీకు తెలుసు, వర్ధన్నపేట సర్పంచ్ను పోలీస్ స్టేషన్లో వేసి బాగా మొద్దులెక్కించి కొట్టించిన సంగతి, ఒక జెడ్పీటీసీని కూడా మొద్దులెక్కించి కొట్టించిన సంగతి. అంటే పోలీసును రెవెన్యూను అడ్డం పెట్టుకొని విపరీతంగా భయభ్రాంతులు చేసి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలను మీద పెత్తనం చేసుకుంటా, అంటే వాళ్లకు సర్వీస్ చేయడం సేవ చేయడం కాకుండా ఒక పోలీసు రెవెన్యూను అడ్డం పెట్టుకొని మరి వర్ధన్నపేటలో ఏ విధంగా మీకు చేసిండో మీకు తెలుసు. మరి మీరు దాదాపు 10 సంవత్సరాలు తట్టుకొని ఇటు తెలంగాణ ఉద్యమం, మరి ఇటు ఈయన తొక్కుడు, ఇవన్నీ భరించి మరి ఈరోజు మరి మంచి ఒక నాయకుడు అన్న ఒక ఎస్ఐగా జాయిన్ అయి గౌరవాలు పొందుకుంటూ ఎస్పీ స్థాయిలో అన్న రిటైర్డ్గా అయి మరి మీ దగ్గరికి మళ్ళీ మీకు ఒక మంచి నాయకుడు, ఒక సేవకుడుగా మళ్ళీ ఈరోజు మీరు ఎమ్మెల్యే గెలిపించుకోవడం చాలా సంతోషం. ఒక మంచి నాయకుడు. మరి అదేవిధంగా వర్ధన్నపేట అంటే ఒక గౌరవప్రదంగా ఉండే వర్ధన్నపేట అక్కగూడము స్వర్ణక్క కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుండి మరి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మరి సర్వీస్ చేస్తుంది, మంచి నాయకురాలు. అదేవిధంగా రవీంద్రరావు కూడా పూర్తి అవగాహన ఉన్న నాయకుడు. మరి దాదాపు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వర్ధన్నపేటకు సంబంధించిన నాయకులే, అందరూ కూడా మంచి సర్వీస్ చేసే తత్వం ఉన్నోళ్ళు. మరి మీరందరూ కూడా మరి ఇప్పుడు కడియం కావ్య అంటే మనకు తెలుసు, కడియం శ్రీహరి అంటే దాదాపు 30-40 సంవత్సరాల నుండి మరి ఒక గౌరవప్రదంగా ఒక మచ్చలేని నాయకునిగా కడియం శ్రీహరి ఉన్న వ్యక్తి మీకు తెలుసు. వాళ్ళ కూతురే డాక్టర్ కావ్య. మరి మీ అందరూ కూడా మీ ఆశీస్సులు ఆమెకి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ నాన్న ఎంత సర్వీస్ చేసిండో మనకు తెలుసు కాబట్టి మరి ఆమెను కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఆమెకి ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, ఎంపీపీ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎంపీ కోసమే పనిచేస్తున్నా అని కాదు, మీ నాయకత్వం పెంచుకోవడం కోసం మీ గ్రామ స్థాయిలో ఉన్న మీరందరూ కూడా కార్యకర్తలుగా పనిచేసి ఈరోజు హయ్యెస్ట్ మెజార్టీతోటి మరి కడియం కావ్యాన్ని గెలిపిస్తే మళ్ళీ రేపు కూడా మీ ఎలక్షన్స్కు ఇంకా చాలా ఈజీ అవుతుంది. మీరందరూ కూడా ఈ ఎలక్షన్లో బ్రహ్మాండంగా పనిచేయాలి. మరి నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ కూడా మీకు పట్టుంటుంది కాబట్టి మీరందరూ కూడా పనిచేసి మనందరం కూడా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ